కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం, మీ కాపునాడు. ఎన్నికల వేడి ఎప్పుడో మొదలైంది. అయితే కొందరు రెడ్డి సామాజిక వర్గ నాయకులు మరో వేడి పుట్టించే అంశాన్ని లేవదీస్తూ సమస్యల్ని, రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అవకతవకల్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎప్పుడు కులం గురించి మాట్లాడం అంటూనే తాము ఎప్పుడు ఏలిన వారమేనన్న భ్రమని, కాపులు ఎక్కడ రాజ్యాధికారంలోకి వచ్చేస్తారోనన్న భయాన్ని ఒకేసారి ప్రకటిస్తూ కొన్ని ప్రశ్నల్ని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఈ ప్రశ్నల్లో చాలా వరకు కాపుల కంటే రెడ్లే గొప్ప అనే భావన సుస్పష్టంగా కనిపిస్తుంది. అసలు వాళ్ళు ఏం చెప్పారన్నది ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ విషయాన్ని యథాతథంగా మీ ముందుంచుతున్నాను. మేము ఎప్పుడు కులం గురించి మాట్లాడం, ఎందుకంటే అది సభ్యత మరియు మర్యాద తెలియని వాళ్ళు మాట్లాడతారు. అసలు కుల ప్రస్తావన ఎందుకు, నేను ఎందుకు ఇస్తున్నానంటే పవన్ గారు అడుగుతున్నారు కాబట్టి. రెడ్డి కులంపై పవన్ చేసిన వ్యాఖ్యలపై నాకున్న సందేహాలను పవన్ కళ్యాణ్ గారైనా జనసేన అభిమానులైనా తీర్చగలరు. రెడ్డి అనే పదాన్ని బ్రిటిష్ వారు కనిపెట్టారు, వారే ఆ పేరు పెట్టారు అనేది పవన్ అనే మహాజ్ఞాని చెప్పిన కొత్త సిద్ధాంతం. ఆ సిద్ధాంతంపై మాలాంటి సామాన్యులకు కొన్ని చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయి. అవి నివృత్తి చేసి పుణ్యం కట్టుకోవాలని ప్రార్థిస్తున్నాం. 1వ ప్రశ్న, శాతవాహనులు మరియు మౌర్య చక్రవర్తుల కంటే ముందు అనగా క్రీస్తు పూర్వం 200లో కాపు అనే వర్గంలోని రాయల కాపు, పాకనాటి కాపు, మొరస కాపు, పంట కాపు, దేశూరి కాపు, పొంగలనాటి కాపు, ఓరుగంటి కాపు, మోటాటి కాపు, కొనకాపు, వెలనాటి కాపు, నేరేడు కాపు, అయోధ్య కాపు, భూమంచి కాపు, కుంచేటి కాపు, గోధాటి కాపులుగా పిలువబడే రెడ్డి సామాజిక వర్గం దక్కను పర్వత కనుమలలోని చిన్న చిన్న రాజ్యాలను పరిపాలించారు అనేది చరిత్రకారులు పరిశోధన చేసి నిరూపించిన నగ్న సత్యం. మరి పవన్ కళ్యాణ్ గారు, వారికంటే మీరు ఏ పరిశోధనలు చేసి బ్రిటిష్ వారు వచ్చాకే రెడ్డి పదం వచ్చింది అని చెప్పారు? 2వ ప్రశ్న, మీ మామయ్య స్వర్గీయ అల్లు రామలింగయ్య గారి కెరీర్ ఎదుగుదలలో సహాయపడిన కేవీ రెడ్డి గారి కుటుంబ పెద్దలు అద్దంకి రాజధానిగా పరిపాలించిన రెడ్డి రాజ్యంలో కీలక అధికారి. వారి కుటుంబానికి రెడ్డి అని ఎవరు పేరు పెట్టారో పవన్ గారు చెప్పాలి. 3వ ప్రశ్న, పవన్ గారు, మన బిఎన్ రెడ్డి గారు తెలుసుగా, అదేనండి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మొట్టమొదటి దక్షిణాది వ్యక్తి. వారిది కూడా బ్రిటిష్ వారు రాకముందే రాజ్యం ఏలిన రాజవంశమే. బిఎన్ రెడ్డి గారిది పులివెందుల అని తెలియదు అనేరు మల్లీశ్వరి సినిమా తీసిన దర్శకుడు ఆయన. 4వ ప్రశ్న, బ్రిటిష్ వారి ప్రత్యక్ష పరిపాలన లేని నిజాం సంస్థానంపై తిరుగుబాటు చేసిన వారిలో రెడ్డి సామాజిక వర్గం వారే ఎక్కువ. కావాలంటే మీ సినీ రచయిత స్వర్గీయ సినారే గారి రచనలు చదవండి, తెలుస్తుంది. బ్రిటిష్ వారు నేరుగా పరిపాలించలేని నిజాం ప్రాంత రెడ్లకు పేరు పెట్టింది ముస్లిం ప్రభువా, పవనా? 5వ ప్రశ్న, అసలు వేమన శతకం రాసింది 1652-1730లో జీవించిన వేమారెడ్డి లేక కొణిదెల పవన్ కళ్యాణ్ గారా? 6వ ప్రశ్న, రంగనాథ రామాయణం రచించింది 12వ శతాబ్దానికి చెందిన గోన బుద్ధారెడ్డి గారా లేక మీ కొణిదెల కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? అసలు బ్రిటిష్ వారిపై పోరాడింది 1262-1296 సంవత్సరాల్లో జీవించిన గోనరెడ్డి గారా లేదా మీ అల్లుడు అల్లు అర్జున్ గారా? నోట్, పవన్ కళ్యాణ్ గారు, మీ కుటుంబాన్ని మిమ్మల్ని కించపరచడానికి ఇది రాయడం లేదు. బ్రిటిష్ పాలన లేదా బ్రిటిష్ రాజ్ భారత ఉపఖండంలో స్థూలంగా 1858 నుంచి 1947 వరకు సాగిన బ్రిటిష్ పరిపాలన. అంతకు ముందే భారతదేశ సమాజంలో చాలా కులాలు, వర్గాలు మనుగడలో ఉన్నాయి. రెడ్డి, కమ్మ, కాపు లాంటి ప్రాంతీయ కులాలు, యాదవ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ లాంటి జాతీయ కులాలు కూడా వివిధ ప్రాంతాల్లో ప్రాబల్యం చాటుకున్నాయి. మీలాగా మేము లక్షలాది పుస్తకాలు చదవలేదు, కానీ ఏదో కొంత జ్ఞానం మాత్రం తెలుగు ప్రజలకు ఉంది. కాబట్టి దయచేసి మీ జ్ఞానం మాలాంటి అజ్ఞానులపై రుద్దకండి. తెలుగు ప్రజలను కులాల పరంగా విడగొట్టకండి. చూశారుగా, ఓ పక్క కుల పట్టింపు లేదంటూనే మేమే అందరికన్నా ఎక్కువ అనే భావాన్ని ఎంత బాగా చెప్పారో. ఇది రెడ్డి సామాజిక వర్గంలోని కొందరి నాయకుల మనోగతం. అయినా సరే వీరు మిడిమిడి జ్ఞానంతోనో అర్ధసత్యపు నీడలతోనో వెలుబుచ్చిన సందేహాలకు చారిత్రక ఆధారాలతో సమాధానం ఇవ్వాల్సిన అవసరం మనకు ఉందని నేను భావిస్తున్నాను. అయితే ఈ విషయంపై మన కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాళ్ళ సుబ్రహ్మణ్యం గారిని సంప్రదించినప్పుడు వారే స్వయంగా వీడియో రూపంలో సమాధానం చెప్దామని అనడంతో తర్వాతి వీడియోలో శీతాకాలం వల్ల గడ్డగట్టుకుపోయిన అర్ధజ్ఞానుల బుర్రలు అగ్నిపర్వతాల్లా వేడెక్కిపోయేలా సవివరంగా చారిత్రక ఆధారాలతో మీ ముందుంటాను. ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే వాదన కంటే వారు వెలిబుచ్చిన సందేహాలకు కాపునాడు సరైన సమాధానాలు చెప్పడమే మా అభిమతం. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.
మీ మహేష్ తుపాకుల, కాపునాడు స్టేట్ మీడియా కోఆర్డినేటర్. Please subscribe our channel.